ఈ మెసేజ్ చూడండి ఒకసారి. బ్రో ఐ వాంట్ క్యాష్ ఆన్ డెలివరీ వితౌట్ ఎనీ చార్జెస్. ఓకే. చాలా బాగుంది భయ్యా మెసేజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలే జస్ట్ రూ. 100 మనం ఆర్డర్ చేసుకుంటే దాంట్లో 30-40 రూపీస్ డెలివరీ చార్జెసే చేస్తున్నాయండి. అంత పెద్ద కంపెనీ దగ్గర లొకేషన్‌కి అంత చార్జెస్ చేస్తున్నాయంటే మనం ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్నామండి. అది కూడా మనం తీసుకునేది కాదు, డెలివరీ పార్ట్నర్స్ తీసుకునేది. డెలివరీ చార్జెస్, ప్యాకింగ్ చార్జెస్, రిస్క్ చార్జెస్ కలిపి మేము ఆ డెలివరీ చార్జెస్ కింద తీస్తున్నాం. అంతే తప్ప మేము తీసుకునే డెలివరీ చార్జెస్ కాదు. లేదు ఈ చార్జెస్ కూడా వద్దంటారా? డైరెక్ట్ మన స్టోర్‌కి వచ్చేసేయండి. బెస్ట్ వే ల్యాప్‌టాప్స్ అమీర్పేట్‌కి. మీరు అక్కడ నచ్చింది చెక్ చేసి ఫిజికల్‌గా చెక్ చేసి డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోవచ్చండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం 3000 ప్లస్ ఆర్డర్స్ డెలివరీ చేసామండి. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైమ్ నిన్నే అనుకుంటా 5 పార్సెల్ రిటర్న్ వచ్చినాయి. అవి ఓపెన్ చేసి చూస్తే అందులో హై ఎండ్ సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఎందుకబ్బా అని చెప్పి మనం డెలివరీ పార్ట్నర్స్ అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, "సార్ కస్టమర్స్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మాది కంపెనీ నంబర్ నుంచి వస్తది. స్పామ్ ఏమో అనుకుని వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు" అంటున్నారు. అదే టైంలో కస్టమర్ కాల్ చేస్తుంటే, "సార్ మాకు ఆళ్ళ కాలే రావట్లేదు" అని చెప్పి అడుగుతున్నారు. ఒక్కసారి చూసుకోండి మీరు ఆర్డర్ చేసిన తర్వాత అన్‌నోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఒకసారి లిఫ్ట్ చేయండి సార్. మీరు ఒకసారి లిఫ్ట్ చేయకపోవడం వల్ల అది మాకు రిటర్న్ వస్తుంది. మళ్ళీ అది డబుల్ రిటర్న్ చార్జెస్ అయితున్నాయి మాకు. అంతకుమించి ఏం లేదు. సో, మేము కూడా డెలివరీ చార్జెస్ తగ్గించడానికే ట్రై చేస్తున్నామండి. ఆన్‌లైన్ ఆర్డర్స్ ఎక్కువగా పెరిగే కొద్దీ డెలివరీ చార్జెస్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయండి. అంతే, అంతకు మించి ఏం లేదు. మరి ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. థాంక్ యూ.